హాయ్ ఫ్రెండ్స్, మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం హైదరాబాద్కి. సో విజయవాడ స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో చూడండి, ఫుల్ రష్ ఉన్నారు. సో లోపలికి అయితే వెళ్తున్నాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత అనేది మాది వందే భారత్ ట్రైన్ అనమాట. వైజాగ్ టు సికింద్రాబాద్ ఉండే ట్రైన్. సో అది ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో అని చూస్తున్నాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7 అంట. సో అయితే వెళ్తున్నాము. సో స్టెప్స్ ఎక్కేసి వచ్చేసి వెళ్తున్నాం అనమాట పైకి. సో స్టెప్స్ అయితే ఎక్కేసి వచ్చేసాను. కొంచెం రష్ పర్వాలేదు, తక్కువే ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద ఉన్నాం, కానీ వందే భారత్ ట్రైన్ చిన్నది ఉంటుంది కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళాలంట. సో మేము లాస్ట్లో ఉన్నాం. ఇక్కడ వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి టకటగా వచ్చేసామన్నమాట. సో ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఆరెంజ్ కలర్. సో ఫస్ట్ టైం ఎక్కుతున్నాం ఈ ఆరెంజ్ కలర్ ట్రైన్, వందే భారత్. సో లోపలైతే ఎలా ఉందో చూపిస్తాను. సో లోపలైతే ఇలా ఉంది. మా ప్లేస్లో అయితే వెళ్ళిపోయి కూర్చుంటున్నాము. సో మా ప్లేస్ అయితే బాగా నాకు విండో సీట్ కావాలని ఫైట్ చేసి తీసుకున్నాను. సో వాష్రూమ్ చూపిస్తా పదండి. సో వాష్రూమ్ అయితే ఇలా ఉంది. క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. స్నానం కూడా చేయొచ్చు, అంత నీట్గా ఉందన్నమాట. సో అంతలోకి హ్యాండ్ వాష్ చేసుకుని అంతలోకి లంచ్ వచ్చేసింది అనమాట. సారీ, డిన్నర్. సో డిన్నర్లో అయితే ఇవి ఇచ్చాడు, 2 పుల్కా. సో ఇది ఇంక్లూడింగ్ టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇచ్చాడు. సో తినేసే లోపల ఒకటి ఏదో స్టాప్ వచ్చింది, చూద్దామని బయటికి దిగడం భయం వేసి బయట నుంచి వచ్చేసాను. సో లాస్ట్కి అయితే వచ్చి కూర్చున్నాను. సో ఇట్లా ఫైనల్గా సికింద్రాబాద్ అయితే వచ్చేసింది, దిగుతున్నాం అనమాట. సో చాలా రష్ ఉందన్నమాట సికింద్రాబాద్ నైట్ 11 అయినా. సో ఇదే మేము వచ్చిన ట్రైన్, ఆరెంజ్ కలర్. సో స్టెప్స్ ఎక్కేసి ర్యాపిడ్ కార్ అయితే బుక్ చేసుకున్నాము. సో చాలా కరెక్ట్ టైం, అంటే చాలా కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తుండు. చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట వందే భారత్ ట్రైన్. సో మా క్యాబ్ అయితే వెయిట్ చేస్తుండు. సో నెక్స్ట్ లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.